హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము మంకీ మ్యాన్, మన ఇండియన్ మైథాలజీ మీద చాలా సినిమాలు వస్తున్నాయి. లాస్ట్ ఇయర్ కార్తికేయతో కృష్ణుని గురించి మొత్తం తెలిసింది. అలాగే బాలీవుడ్లో కానీ తెలుగులో కానీ కలెక్షన్ పరంగా భారీ హిట్ కొట్టింది. రీసెంట్గా పండగ సందర్భంగా హనుమాన్ మూవీ ఎంత సక్సెస్ అయింది తెలిసిందే కదా మీకు. ఇప్పుడు దేవ్ పటేల్ అనే అతను యాక్టర్ కమ్ డైరెక్టర్. అతను మామూలుగా స్లమ్ డాగ్ మిలీనియర్ దాంతో చేసిన అబ్బాయి ఇప్పుడు హీరోగా, డైరెక్టర్గా, రైటర్గా అన్నీ తానే స్వయంగా చేస్తూ ద మంకీ మ్యాన్ అనో లేకంటే మంకీ మ్యాన్ అనో ఒక మూవీ తీస్తున్నాడు. ట్రైలర్ వచ్చేసింది. ఇది వచ్చేసి మనకు సుందరకాండలో ఏ విధంగా ఒక సాదా సీదాగా ఉన్న ఆంజనేయ స్వామి రుద్ర రూపం చూపించి తన వికాల విరూపాన్ని చూపించాడు కదా, ఆ రూపంలో సింబాలిక్గా తీసుకొని ఒకవేళ దాన్ని అడాప్టేషన్గా చేసుకొని ఒక మామూలుగా ఏమంటారు దాన్ని, ఒక స్ట్రీట్లో పెరిగేవాడికి, చిన్న పిల్లవాడికి చాలా కష్టాలు ఇబ్బందులు వచ్చి తను ఒక పెరగరాని అంటే తన ఫ్యామిలీని కోల్పోయి దాని తర్వాత ఏ విధంగా తను అక్కడ ఆ నేచర్కి తగినట్టుగా కుంఫూలని అక్కడని ఇక్కడని ఆ బాక్సింగ్ ఫైట్లని అవి నేర్చుకుంటూ వాళ్ళంట్లో స్ట్రగుల్ అవుతూ వాళ్ళ ఫ్యామిలీని పోగొట్టుకున్న తర్వాత తను ఏం చేశాడు, తన బ్యాక్ డ్రాప్ ఎలాంటిది, తనకు నచ్చకపోయిన ఆ బాక్సింగ్లో, ఆ వ్యభిచారం దాంట్లో దానికి దీనికి సంబంధించిన దాంట్లో ఒక బాడీ కోర్ట్లో లేకంటే సెక్యూరిటీలో ఎలా ఉన్నాడు, ఏం కథ అనేది ఇవన్నీ మనకు దాంట్లో ఈ మూవీలో చూపిస్తారు. కానీ ఇది ఈ యాక్టర్ చేసింది కానీ స్లమ్ డాగ్ మిలియనర్ కానీ దాని తర్వాత లైన్ సినిమా కానీ చాలా అంటే చాలా బాగా మంచి కంటెంట్. ఎందుకంటే మన తెలుగు అంటే తెలుగు కానీ హిందీ కానీ మన ఇండియన్ కల్చర్ని హాలీవుడ్కి పరిచయం చేస్తున్నట్టుగా చెప్పాలి. చాలా వరకు స్లమ్ డాగ్ మిలియనర్లో కానీ ఈ మూవీలో కానీ లైన్లో కానీ చాలా వరకు ఎక్కువ మన ఇండియన్ యాక్టర్స్ ఎక్కువ ఉన్నారు ప్రతి సినిమాలో కానీ. దాంట్లో అయితే అనిల్ కపూర్ ఉన్నాడు, ఇంకా చాలామంది యాక్టర్స్ ఉన్నారు. లైన్లో వచ్చేసి ఇంకా యాక్టర్స్ ఉన్నారు, ఇండియన్ యాక్టర్స్ ఉన్నారు. అలాగే ఈ సినిమాలో వచ్చేసి బాలీవుడ్ నుంచి 3-4 యాక్టర్స్ని తీసుకొని చేస్తున్నట్టున్నాడు. అలాగే మార్షల్ ఆర్ట్కి సంబంధించి ఏ విధంగా మన ఇండియన్ మైథాలజీకి కనెక్ట్ చేశాడు. దాని తర్వాత అసలు ఓన్గా స్టోరీ ఇది దేవ్ పటేల్దే అయినా కానీ తన సొంతంగా ఏ విధంగా ఒక స్ట్రీట్ బాయ్ని తీసుకొని పోయి ఒక దానికి ఏమంటారు కాంబాట్ ఫైట్కి సంబంధించిన అంటే కుంఫూకా, బాక్సింగ్కా, లేకంటే మార్షల్ ఆర్ట్స్ గురించా, వీటన్నిటికీ కింగ్ ఎలా అయ్యాడు, వీటన్నిటికీ మైథాలజీకి సంబంధం ఏముంది అని అంటాడు కదా. ఆ సిచ్యువేషన్కి సంబంధించి ఇప్పుడు వచ్చిన ట్రైలర్ మటుకు యాక్షన్ కానీ విజువల్స్ కానీ దానికి కొద్దిగా రియాలిటీ అంటారు కదా, అదైతే చాలా కనబడుతుంది. మూవీ అయితే చాలా బాగుండొచ్చు అనే అంచలు అయితే ఉన్నాయి. చూద్దాము ఎలా ఉంటుంది ఏం కథ అనేది. ఇంకా మనకు తెలుగులో హిందీలో వచ్చేసి ఖచ్చితంగా ఒక సాంగ్స్ 2 పెడతారు. కానీ ఇంగ్లీష్ వరకు సాంగ్స్ ఏం లేకుండా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తోనే రన్ అవుతూ ఉంటుంది. చూద్దాం, హోప్ బెస్ట్. బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుందాం దేవ్ పటేల్. ఎందుకంటే మన ఇండియన్ మైథాలజీని హాలీవుడ్లో కూడా క్రియేట్ చేస్తున్నాడు అనేది ఒక అంచనా ఉంటుంది.